ధరణి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చినందున మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం కూల్చారం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు భూభారతి చట్టంపై కళా ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి భూభారతి చట్టం సందేశం రైతులకు వినిపించారు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారిని, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారిని, అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధులైన జిల్లా కలెక్టర్లను, రెవెన్యూ సిబ్బందిని అందరినీ ఈ కార్యక్రమం అదే సమాధానం ఇక మేము చేసేదేం లేదు, మీరు సివిల్ కోర్టుకే పోటీ అనేసి లిఖిత పూర్వకంగా ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి చేసుకున్నారు. సో దీన్ని అధిగమించడానికి ఇప్పుడు కొత్త చట్టం లేకున్నదంటే ఎవరైనా పౌర్తికి పెట్టుకున్నట్టయితే, సో పౌర్తికి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఇంతకుముందు వాళ్ళు పెట్టుకోగానే ఏ రోజైతే ప్లాట్ బుక్ చేస్తారో ఆ రోజు పట్టా మార్పిడి అనేది జరిగింది. దొంగలుగా దోపిడీదారులుగా మీకు కనిపించిందా? ఎక్కడైనా పచ్చోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సమాజంలో 2%, 3%, 5%, 10%, అది రెవెన్యూ కావచ్చు, పంచాయతీ రాజ్ కావచ్చు, ఇతర ఏ శాఖలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థనే మనం తప్పుపడతామా? ఈ రోజు మన జిల్లాలో ప్రతి మండలానికి కూడా తిరిగి ఈ కొత్త భూభారతి చట్టం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మరి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈ చట్టాన్ని అమలు చేయాలనేసి ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో, ఈ కొత్తగా వచ్చిన భూభారతి చట్టం దాని యొక్క విశిష్టతలు ఏంటి, సో దానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏంటి, పాత చట్టంలో మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండే, సో దాన్ని అధిగమించి కొత్త చట్టంలో ఏ విధమైన సంస్కరణలు చేయడం జరిగిందనేసి వివరించడానికి సో ప్రతి మండలంలో కూడా మనం అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇంతకుముందు ఏదైతే మనకు ఉన్న చట్టాలు ఉండేనో, ఈ భూములకు సంబంధించినవన్నీ కూడా, రికార్డులకు సంబంధించి ఏవైతే చట్టాలు ఉండేనో వాటన్నిటిని కూడా నలిఫై చేసుకుంటూ ఒక కొత్త చట్టం మనకు 2020లో వచ్చింది. సో దాని ఆధారంగానే ధరణి పోర్టల్ అనేది కూడా వచ్చింది. సో దాంట్లో ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా చాలా మంది కూడా ఇబ్బందులు కొద్దిమంది పడడం మేము చూడడం జరిగింది. సో ఆ ఇబ్బందులు అధిగమించడానికి కూడా చాలా మంది కలెక్టరేట్కి మనకు వచ్చి ఏమైనా పిటిషన్ పెట్టుకున్నా కానీ కూడా, సో ఏదైనా మనం సమస్యను పరిష్కరించాలంటే కలెక్టర్ అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, ఆర్డీఓ అయినా, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత చిన్న ఆఫీసర్ అయినా ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే చట్ట ప్రకారమే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. తిరిగి మళ్ళా అదే రైతుకి అదే పట్టా ఆ రైతుకి ఇవ్వడం అనేది ఈ భూభారతి చట్టంలో జరుగుతుంది. దాని రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్, పాత ధరణి చట్టంలో ఏమైనా తప్పులు జరిగినట్టయితే దానికి సవరణ చేసే అధికారం అనేది మనకి భూభారతి చట్టంలో ఇవ్వడం జరిగింది. సో చాలా మటుకు మేము ప్రజావాణిలో కూడా చూస్తూ ఉంటాం. సో సక్సెషన్ సౌతి అంటాం. సో ఎవరైనా చనిపోయినప్పుడు ఇంకో కలెక్టర్ వస్తాడు, ఆయన అడిగితే ఆయన చేస్తాడేమో అనేసి రిపీటెడ్ గా పిటిషన్లు ఇస్తూనే ఉంటారు, కానీ అవి ఏవి కూడా సమస్య పరిష్కారం కాలేదు. సో దీన్ని ఉద్దేశించుకొని ఇప్పుడు మన కొత్త భూభారతి చట్టంలో హైదరాబాద్ లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజుని భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ఇయర్ అంబేద్కర్ జయంతి నుంచి నెక్స్ట్ ఇయర్ అంబేద్కర్ జయంతి వరకు, అంటే సుమారుగా ఒక సంవత్సరం కాలం పాటు, ఈ సంవత్సరం కాలంలో ఎవరైనా రైతు ఇంతకుముందు ధరణీల పేరు నాది నమోదు కావాలా, నాది పట్టా, నాది కాకుండా ఇంకొకళ్ళకి అక్రమంగా పట్టా అయింది అనేసి వాళ్ళకి తెలిసి వాళ్ళ అప్లికేషన్ ఇచ్చినట్టయితే దాన్ని ఎంక్వైరీ చేసి మళ్ళా తిరిగి న్యాయబద్ధంగా ఎవరికైతే పట్టా ఉంటుందో వాళ్ళకే పట్టా మార్పిడి చేసే అధికారం మనకి భూభారతి చట్టంలో రావడం జరిగింది. సో అంటే ఒక సమస్య అవసరం ఉంటుంది. బట్ ధరణి చట్టంలో మనం చూసినట్టయితే సమస్యలు పరిష్కరించడానికి ఏది కూడా క్లియర్గా, దాంట్లో ఏది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసి లేదు. సో దానివల్ల ఏంటంటే చాలా మంది పిటిషనర్స్ వాళ్ళు వచ్చి
పొరపాటున ఇంతకుముందు ఉన్న రెవెన్యూ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు క్లరికల్ మిస్టేక్ దేని వల్లనో నాకు సంబంధించిన పట్టా వేరే వాళ్ళ పేరు మీద పట్టా మార్పిడి జరిగిపోయింది, నాకు తెలియకుండా జరిగిపోయింది, కాస్తులు నేనే ఉన్నాను, కబ్జాలో నేనే ఉన్నాను, నేనే దున్నుకుంటా ఉన్నాను, తిరిగి నా పట్టా నాకు చేయండి, ఆ పట్టా ఎవరి పేరు మీద అయితే పోయిందో అసలైన మా ఊళ్ళోనే ఉండడు, ఆయన ఎవరో కూడా తెలియదు మాకు అని చెప్పినా కానీ పాత చట్టంలో ఒక్కసారి ఎవరి పేరు మీదనైనా పట్టా జరిగి పట్టా అయిపోయింది అంటే దాన్ని మార్చే అధికారం ఇద్దరికే ఉంటుంది. ఒకటి కోర్టులకు ఉంటుంది, వాళ్ళు మళ్ళా కోర్టుకు పోయినట్టయితే ఆ కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే ఆ పట్టా మార్పిడి చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఎవరంటే ఎవరి పేరు మీదనైతే పట్టా ఉందో అయిననే వచ్చి మళ్ళీ తంబ్ ఇంప్రెషన్ తహసీల్ ఆఫీసులో పెడితేనే వేరొక పేరు మీదకి పట్టా మార్పిడి అవుతుంది.